ఓం శాంతి. ప్రియమైన బాప్దాద యొక్క ఆశ ఏమనగా, టూలెట్ బోర్డ్ పెట్టడానికి ముందే నా పిల్లలందరూ నెంబర్ 1 భాగ్యాన్ని తయారు చేసుకునే పురుషార్థం చేయాలని బాబా ఆశ. పరివర్తన అయ్యి ముందుకు వెళ్ళడానికి ఇంకా ఛాన్స్ ఉంది. పురుషార్థంలో హై జంప్ చేసే చివరి అవకాశం ఇంకా ఉంది. అందువల్ల గడిచిన దానికి బిందువు పెట్టి భవిష్యత్తును శ్రేష్టంగా చేసుకోండి. మాకు తెలిస్తే ముందే చేసేవారిమి, మాకు తెలియదు అనే ఫిర్యాదు కంప్లైంట్ చేయవద్దని ప్రియమైన బాప్దాదా అందరికీ ఈ చివరి అవకాశం ఇస్తున్నారు. ఇప్పుడు మీపై మీరు దయ చూపించుకోండి. బాప్దాదా 24/10/1971లో చెప్పినటువంటి విషయాన్ని ఈరోజు మనం విందాము. ప్రపంచంలో ప్రతి ఆత్మకు చాలా సమయం నుండి ఏ కోరిక ఉందో తెలుసా? ముక్తిధామంలోకి వెళ్ళాలనే ఆశ ఉంది. చాలా సమయం నుండి ఉన్న ఆ ఆత్మల కోరికను పూర్తి చేసే కర్తవ్యంలో బాప్దాదాతో పాటు బ్రాహ్మణ ఆత్మలైన మీరు కూడా నిమిత్తమై ఉన్నారు. ఎప్పటి వరకైతే మీరు ముక్తి స్థితిని తయారు చేసుకోరో ఈ కర్తవ్యం ఎలా చేయగలరు? ముక్తి జీవన్ముక్తిని పొందాలనే మీ ఆశ పూర్తి కాకుంటే ఇతరుల ఆశను ఎలా పూర్తి చేస్తారు? ముక్తి జీవన్ముక్తి యొక్క అనుభవం ఎలా ఉంటుంది? దాన్ని ముక్తిధామంలో అనుభవం చేస్తారా? ముక్తిధామంలో ఉన్నప్పుడు అనుభూతికి అతీతంగా ఉంటాము. జీవన్ముక్తిలో అంటే సత్యయుగంలో అయితే జీవన బంధనం ఉండదు కనుక దాని అనుభూతి కూడా తెలియదు. కానీ బాబా ద్వారా లభించిన ముక్తి జీవన్ముక్తి యొక్క వారసత్వం ఏదైతే ఉందో దానిని ఇప్పుడే అనుభవం చేయగలరు. నిర్వాణ అవస్థ మరియు ముక్తి స్థితిని ఇప్పుడే తెలుసుకోగలరు. కనుక ముక్తి జీవన్ముక్తి యొక్క అనుభవం ఇప్పుడే పొందాలి. స్వయం అనుభవిగా అయినప్పుడే ఇతర ఆత్మలకు తమ ఇల్లు అయిన ముక్తిధామానికి మరియు తమ రాజధాని అనగా స్వర్గం యొక్క గేట్ పాస్ ఇవ్వగలరు. ఇప్పుడు ముక్తి జీవన్ముక్తి ధామాల యొక్క గేట్ పాస్ తీసుకునే వారి పెద్ద లైన్ మీ ముందుకి రాబోతుంది. ఒకవేళ గేట్ పాస్ ఇవ్వడంలో లేట్ అయితే సమయం టూ లేట్ అయిపోతుంది. కనుక స్వయం స్వస్వరూపంలో స్వధర్మంలో స్వదేశీ స్థితిలో ఉంటే ఎలాంటి ఆత్మకైనా ఒక్క సెకండ్లో దృష్టి ద్వారా అద్భుతం చేయగలరు. మీ కళ్యాణకారి దృష్టితో వారికి స్మృతి కలిగించి ప్రతి ఆత్మకు గేట్ పాస్ ఇవ్వగలరు. పాపం భ్రమిస్తున్న ఆత్మలు శ్రేష్ఠ ఆత్మలైన మీ ఒక్క సెకండ్ దృష్టి కోసం పరితపిస్తూ వస్తారు. ఆ ఆత్మల సంకల్పం పూర్తి చేసే అంత శక్తిని జమ చేసుకున్నారా? సైన్స్ శక్తి రోజురోజుకి సమయంపై విజయం పొందుతూ ఉంది. తక్కువ సమయంలో ఎక్కువ పనిచేసి చూపిస్తున్నాయి సైన్స్ సాధనాలు. స్విచ్ ఆన్ చేయగానే పని జరుగుతుంది. మాస్టర్ రచయితలైన మీరు సైలెన్స్ శక్తితో లేక సర్వశక్తులతో సెకండ్లో సిద్ధి కలిగించలేరా? కనుక ఇప్పుడు ఈ శ్రేష్టమైన సేవ యొక్క అవసరం ఉంది. ఇప్పుడు ఇటువంటి సేవాదారిగా అంటే ఖుదాయి ఖిద్మత్ గారు భగవంతునికి సహాయకులుగా అవ్వండి. ఇంకొక మురళిలో బాబా ఇలా చెప్పారు. 21/7/1973లో ఈ మాట చెప్పారు. ఇప్పుడు ఫలితం ప్రకటించే సమయం వచ్చింది కనుక దీనికి ముందే మీ కంప్లైంట్స్ సమాప్తి చేయండి. మీలో ఏమైనా కంప్లైంట్స్ ఉన్నంత వరకు పరిపూర్ణంగా అవ్వలేరు. అందువల్ల స్వయం మాస్టర్ సర్వశక్తివంతులుగా అయ్యి మీ కంప్లైంట్స్ని సమాప్తి చేయండి. ఇది చివరి అవకాశం యొక్క సమయము. లేదంటే టూ లేట్ యొక్క బోర్డ్ పెట్టేయబడుతుంది.
ఇప్పుడు ప్రాప్తి చేసుకునే సమయం కూడా చాలా అయిపోయింది, కొంచెమే మిగిలింది. ఇక పశ్చాత్తాప సమయం వచ్చేస్తుంది. అప్పుడు ప్రాప్తిని జమ చేసుకోలేరు. ఇప్పుడు ఏదైతే అవకాశం ఉందో కొద్ది సమయం తర్వాత ఈ అవకాశం కూడా ఉండదు. కనుక అవకాశాన్ని పొందటము, పోగొట్టుకోవడం మీ చేతిలో ఉంది. అందువల్ల ఇప్పటి నుండే ఏ విధంగా చేయాలని ఆలోచించి మీరే నిర్ణయం తీసుకోండి. విధానమైతే తెలిసింది కదా. విధి ప్రకారం చేసినప్పుడే సిద్ధి ప్రాప్తిస్తుంది. అలానే ఇంకొక మురళిలో బాబా చెప్పారు, 21/12/1978 టూ లేట్ గురించి. ఇప్పుడు నిశ్చయ బుద్ధిగా అవ్వాలి, నిశ్చయం చేసుకోవాలి. ఎందుకు, ఏమిటి అనే విస్తారంలోకి వెళ్ళవద్దు. జరిగే ఉంది అనే నిశ్చయాత్మకమైన జీవితమే అన్య ఆత్మలకు స్పష్టంగా కనిపిస్తుంది. నిశ్చయం అఖండితంగా ఉన్నవారి మస్తకంలో విజయ తిలకం కనిపిస్తుంది. ఏ విధంగా భవిష్యత్తు శ్రీకృష్ణుణ్ణి జన్మతోనే కిరీటధారిగా చూపించారో అలాగే నిశ్చయ బుద్ధి గల పిల్లలు సేవ యొక్క బాధ్యత కిరీటధారిగా ఉంటారు. సదా జ్ఞాన రత్నాలతో ఆడుకుంటారు. స్మృతి మరియు సంతోషం యొక్క ఊయలలో ఊగుతూ జీవితాన్ని గడుపుతారు. ప్రతి కర్మలో బాబా యొక్క వరదాని హస్తం తమ తలపై ఉన్నట్లుగా అనుభవం చేస్తారు. వారి ప్రతి దినచర్యలో సర్వ సంబంధాలతో బాబాను సాకారంగా సమీపంగా ఉన్నట్లు అనుభవం చేసుకుంటారు. వారు సదా స్వతహ యోగి, సహజ యోగిగా ఉంటారు. ఇది నెంబర్ 1 రూపురేఖలు ఉన్న పిల్లల గుర్తులు. ఇప్పుడు చెక్ చేయండి. మొదటి నెంబర్ రూపురేఖ వారు ఎంతమంది ఉంటారు? 8 లేక 108. మీరు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడైనా చేంజ్ అవ్వవచ్చు, లాసో ఫాస్ట్ వెళ్ళవచ్చు, ఇంకా పరివర్తన అవ్వడానికి మార్జిన్ ఉంది. ఇంకా టూలెట్ బోర్డ్ పెట్టలేదు. గుప్త పురుషార్థులు రాత్రి పగలు దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళవచ్చు. కనుక మీ భాగ్యాన్ని నెంబర్ 1గా చేసుకున్నట్లయితే నెంబర్ బయటకు వస్తుంది. ఏం చేయాలో అర్థమైందా? ఇది చివరి అవకాశం. కనుక గతించిన దానిని వదిలి భవిష్యత్తును శ్రేష్టంగా తయారు చేసుకోండి. బాబ్దాదా మళ్ళీ ఛాన్స్ ఇస్తున్నారు. ఇక కంప్లైంట్ చేయవద్దు. దయాసాగరుడైన బాబా యొక్క దయాహస్తం మనందరి పైన ఉంది. కావున మీపై మీరు దయ చూపించుకోండి. అలానే 18/1/1979లో టూలెట్ గురించి బాబా ఏం చెప్పారు? ఇప్పుడు స్వయాన్ని తీవ్ర పురుషార్థిగా చేసుకోకపోతే ఈ సమయం కూడా టూలెట్ అయిపోతుంది. ప్రాప్తుల నుండి వంచితమైపోతారు. ఇప్పుడు ప్రతి శక్తితో స్వయాన్ని సంపన్నంగా చేసుకునే సమయం. ఒకవేళ స్వయాన్ని సంపన్నం చేసుకోలేకపోతే సహయోగం తీసుకోండి, కానీ వదిలిపెట్టవద్దు. సంపన్నతకి గుర్తు సంతృప్తి. అందువల్ల సదా సంతృప్తి ఆత్మగా అవ్వండి. ఇంకొక మురళిలో టూలెట్ గురించి ఇలా చెప్పారు. 14/1/1980లో ఇప్పుడు వచ్చేవారు 7 రోజులు కోర్స్ విని వస్తున్నారు. తమ ధైర్య సాహసాలతో నడిచేవారు తక్కువ. లాస్ట్ పూర్ ఆత్మలు వారికి శక్తి తక్కువ ఉంటుంది. కనుక ఇప్పుడు మీ శక్తి యొక్క సహయోగం ఇచ్చి వారిని ముందుకు నడిపించాలి. మీతో పోలిస్తే ఇప్పుడు వచ్చేవారు టూలెట్ అయినట్లే. వారికి శక్తి లేదు కనుక మీరు ఉత్సాహాన్నిచ్చి వారిని ముందుకు నడిపించాలి. మీరు మహాదాని వరదానిగా అవ్వాలి. వారు తమ ఆధారంపై నడవలేరు కనుక 1 సెకండ్తో అనుభవం చేయించే పవర్ఫుల్ యంత్రం తయారు చేయండి.
ఇప్పుడు పాత ప్రపంచం యొక్క స్పృహ కోల్పోయి ఈ అలౌకిక ప్రపంచంలోకి వచ్చేసే పవర్ఫుల్ ఇంజెక్షన్ తయారు చేయండి. కనీసం మీ ఇరుగు పొరుగు వారు కంప్లైంట్ చేయకూడదు, మీరు మాకు చెప్పలేదు అని. ఒకవేళ మేము మేల్కోకపోతే మేల్కొల్పవలసిన బాధ్యత వీరికి ఉంది కదా అని వారు ఫిర్యాదు చేస్తారు. ఒక్కసారి ఆహ్వానించాము, కరపత్రం ఇచ్చాము అంటే ఎలా మేల్కుంటారు? కుంభకర్ణ నిద్రలో ఉన్నవారు ఒక్క పిలుపుతో ఎలా మేల్కుంటారు? కనుక మాటిమాటికి మేల్కొల్పవలసి ఉన్నది. అలానే బాబా 16/11/1981లో టూలెట్ గురించి ఏం చెప్పారో విందాం. ఇప్పుడు సమయం యొక్క సమీపతను అనుసారంగా స్వయాన్ని బాబా సమానంగా సమీపంగా తీసుకురండి. సంకల్పం, కర్మ, మాటలు, సంస్కారాలు మరియు సేవలు బాబా సమానంగా అనగా సమీపంగా రావాలి. మొదట వచ్చిన వారు కానీ చివర వచ్చిన వారు కానీ సమానత ద్వారా సమీపంగా రాగలరు. ఇప్పుడు అందరికీ ఛాన్స్ ఉంది. సీట్లన్నీ ఫిక్స్ అవ్వలేదు, ఏది కావాలంటే అది పొందవచ్చు. ఇంకా టూలెట్ బోర్డ్ పెట్టలేదు. 12/3/1984లో బాబా చెప్పిన మహావాక్యాలని మరి విందాము. టూలెట్ బోర్డ్ గురించి. సంతుష్టత స్వరూపులు, శ్రేష్ఠ విజయరత్నాలైన పిల్లలు 3 సర్టిఫికేట్స్ తీసుకోవాల్సి ఉంది. 1 స్వయం యొక్క సంతుష్టత, 2 బాబా సంతుష్టత, 3 బ్రాహ్మణ పరివారం ద్వారా సంతుష్టత. వీటితో రాబోయే భవిష్యత్తును శ్రేష్టంగా చేసుకోగలరు. ఇంకా సర్టిఫికేట్ తీసుకునే సమయం ఉంది, కానీ ఎక్కువ లేదు. ఇప్పుడు లేట్ అయింది కానీ టూ లేట్ అవ్వలేదు. ఇప్పుడైనా సంతుష్టత సర్టిఫికేట్ ద్వారా ముందుకు వెళ్ళవచ్చు. ఇప్పుడు లాస్ట్ ఫస్ట్లోకి వెళ్ళడానికి సమయం ఉంది. తర్వాత లాస్ట్ వారు లాస్టే ఉండిపోతారు. ఈరోజు బాప్దాదా ఈ సర్టిఫికేట్ చెక్ చేస్తున్నారు. మీరు స్వయాన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. నేను ప్రసన్నంగా ఉన్నానా లేక ప్రశ్నాచిత్తంగా ఉన్నానా? ప్రశ్నలు సమాప్తి అనగా ప్రసన్నంగా అవ్వటం. సంగం యుగపు సంతోషాల యుగము. సంతోషం యొక్క జ్ఞానము ఇప్పుడే ఉంటుంది. సత్యుగంలో సంతోషం ఏంటి, విచారం ఏంటి అనే జ్ఞానం తెలియదు. ఇది సంగం యుగ ఖజానా, అందరికీ పంచాలి. దాత పిల్లలు మాస్టర్ దాతలుగా అవ్వాలి. ఒకవేళ ఖజానాల స్టాక్ తక్కువగా ఉంటే విశ్వ కళ్యాణకారిగా అవ్వలేరు. బాప్దాదా 18/2/1985లో చెప్పిన అవ్యక్త బాప్దాదా యొక్క టూలెట్ గురించి మహావాక్యాలు. సంగం యుగ సమయాన్ని సద్వినియోగపరుచుకున్నవారు సృష్టి చక్రం ఆదిలో అనగా 111లో మొదట జన్మలో మొదటి నెంబర్ ఆత్మతో జీవితాన్ని గడుపుతారు. వారితో కలిసి ఆడుతూ పాడుతూ చదువుకుంటారు. ఒకవేళ సోమరితనంతో సమయాన్ని వృధా చేసుకుంటే శ్రీకృష్ణుడి జతలో కాకుండా నెంబర్ వారీగా వెనకాల వస్తారు. ఇది సమయం యొక్క మహత్యం. ఇక్కడ ఇచ్చేదేంటి, తీసుకునేదేంటి? అందువల్ల 4 విషయాలు చెక్ చేసుకోండి. తనువు, మనసు, ధనము, సమయము 4 ఎంత ఉపయోగించాలో అంత ఉపయోగించుకుంటున్నానా? యథాశక్తి ఉపయోగించుకుంటే ప్రాప్తి కూడా యథాశక్తి అనుసారంగా ఉంటుంది, సంపూర్ణంగా ఉండదు. సందేశంలో అందరికీ మీరేం చెప్తారు? సంపూర్ణ సుఖశాంతులు మీ జన్మసిద్ధ అధికారం అని అంటారు కదా, సంపూర్ణమని అంటారు కదా.
సంపూర్ణ ప్రాప్తి పొందడమే బ్రాహ్మణ జీవితం. సగం ప్రాప్తి అంటే క్షత్రియులుగా త్రేతాయుగంలోకి వెళ్ళిపోతారు. కనుక యథాశక్తి అనగా సగం ప్రాప్తి, బ్రాహ్మణ జీవితం అనగా ప్రతి విషయంలో సంపూర్ణం. అర్థమైందా? బాప్దాదా పిల్లలు సహయోగమిచ్చే చార్ట్ చూస్తున్నారు. అందరూ సహయోగిలే బాప్దాదా పిల్లలందరినీ సంపూర్ణ అధికారులుగా చేస్తున్నారు. మళ్ళీ యథాశక్తి ఎందుకు అవుతున్నారు? ఎవరో ఒకరు అవుతారులే అని ఆలోచిస్తున్నారు. అలా అనుకోకండి. ఇప్పుడు కూడా సంపూర్ణ అధికారం పొందేందుకు అవకాశం ఉంది. టూలెట్ బోర్డ్ పెట్టేస్తే గోల్డెన్ ఛాన్స్కి బదులు సిల్వర్ ఛాన్స్ అయిపోతుంది. కావున ఏం చేయాలి? గోల్డెన్ ఛాన్స్ తీసుకునేవారే కదా. బంగారు యుగంలోకి రాకపోతే బ్రాహ్మణులై ఏం చేసినట్లు? కనుక బాప్దాదా పిల్లలపై ఉన్న స్నేహం కారణంగా మళ్ళీ స్మృతి కల్పిస్తున్నారు. ఇప్పుడు భోలానాథుడైన బాబా యొక్క బండారం తెరిచి ఉంది. ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చును. తర్వాత మొదటి నెంబర్ సీట్లు ఖాళీ లేవని చెప్తారు. అందువల్ల మహత్వాన్ని తెలుసుకుని సంపూర్ణంగా అవ్వండి. సదా ఎగిరే కళలో ఉండండి. శరీరం ద్వారా ఎగరండి మరియు ఆత్మ కూడా సదా ఎగురుతూ ఉండాలి. ఇదే పిల్లలపై బాప్దాదాకు ఉన్న స్నేహం. 25/10/1987లో బాప్దాదా చెప్పిన టూలెట్ యొక్క మహావాక్యాలు: సత్యమైన తపస్సు సత్యమైన బంగారంగా తయారు చేస్తుంది. ప్రవృత్తిలోనూ సఫలం మరియు ప్రాలబ్ధాన్ని పొందడంలోనూ సఫలం అవుతారు. ఇలాంటి తపస్విగా అయ్యారా? తపస్సు చేసే వారిని రాజయోగి అంటారు. ఎప్పుడు ఏ పరిస్థితిలోనూ అలజడి అయ్యేవారు కాదు కదా. చెక్ చేసుకోండి మరియు చేంజ్ అవ్వండి. కేవలం చెకింగ్ ఒక్కటే చేసుకుంటే నాలో ఈ లోపం ఉంది, ఈ బలహీనత ఉంది, ఇది 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 అని నిరాశ వస్తుంది. కావున చెకింగ్తో పాటు చేంజ్ చేసుకోండి. బలహీనమైతే సమయం వెళ్ళిపోతుంది. సమయం అనుసారంగా కర్తవ్యం చేసేవారికి సదా విజయం లభిస్తుంది. కావున అందరూ విజయ శ్రేష్ఠ ఆత్మనేనా లేక నెంబర్ వారా? ఏ నెంబర్లో ఉన్నారు అని అడిగితే నెంబర్ చెప్పగలరా? ఫస్ట్ నెంబర్ అందరూ తీసుకోలేరు, కానీ ఫస్ట్ డివిజన్లోకి రాగలరు. రాజగద్దిపై ఒకరు కూర్చుంటారు, కానీ తోడులో ఇంకా ఉంటారు కదా. రాయల్ ఫ్యామిలీలో రావడం కూడా రాజధికారిగా అవ్వడమే. ఫస్ట్ డివిజన్ అనగా నెంబర్ 1లోకి వచ్చే పురుషార్థం చేయండి. కేవలం మమ్మ బాబా తప్ప మిగతా సీట్లు ఫిక్స్ అవ్వలేదు. బాబ్దాదా ముందే చెప్పారు కదా, లేట్ అయ్యింది కానీ టూ లేట్ ఇంకా పెట్టలేదు అని. అందువల్ల అందరికీ ముందుకు వెళ్ళే ఛాన్స్ ఉంది. విన్ అయి 1లోకి వచ్చే అవకాశం ఉంది. కావున ఉల్లాస ఉత్సాహాలలో ఉండండి. ఏది లభిస్తే అది చాలులే అని నడవకండి. దీనిని బలహీన పురుషార్థమని అంటారు. మీ అందరూ తీవ్ర పురుషార్థులే కదా. 14/1/1990లో బాప్దాదా చెప్పిన మహావాక్యాలు టూలెట్ గురించి. శాంతి శక్తిని బాగా తెలుసుకున్నారా? సైలెన్స్ శక్తి సెకండ్లో తమ స్వీట్ హోమ్ శాంతిధామానికి చేరుస్తుంది. సైన్స్ వారు తీవ్రగతితో ఇంకా కొత్త యంత్రాల్ని తయారు చేసే ప్రయత్నంలో ఉన్నారు. కానీ మీ యంత్రం ఎంత స్పీడు? సంకల్పం చేయగానే చేరుకుంటారు. ఇలాంటి యంత్రం సైన్స్లో ఉందా? ఖర్చు లేకుండా వెళ్ళగలిగేది? ఒక్కొక్క యంత్రాన్ని తయారు చేయడంలో వారికి ఎంత సమయం, శక్తి, ధనము ఖర్చు అవుతున్నాయి. మీరేం చేశారు? ఖర్చు లేకుండానే లభించింది. సంకల్ప శక్తియే అన్నిటికంటే
స్పీడ్ అయిన శక్తి, మీకు శుద్ధమైన మనస్సు, దివ్య బుద్ధి అనే యంత్రం లభించింది. వీటితో సహజంగా చేరుకుంటారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళగలరు, రాగలరు. సైన్స్ వారైతే వాతావరణం చూడవలసి ఉంటుంది. మీరు అటువంటిదేమీ చూడవలసిన పని లేదు. ఈరోజు మబ్బుగా ఉంది, వెళ్ళలేము అనేది లేదు. ఎవరు రెడీ కదా? సెకండ్లో వెళ్ళగలిగేంత తీవ్రగతిలో ఉన్నారా? లేక మాయ అప్పుడప్పుడు ఆటంకం కలిగిస్తుందా? మాస్టర్ సర్వశక్తివంతుల్ని ఎవరూ ఆపలేరు. సర్వశక్తులున్న చోట మాయ ఆపలేదు. ఏదైనా శక్తి తక్కువ ఉంటే సమయానికి మోసపోతాం. ఉదాహరణకి మీలో సహన శక్తి ఉంది, కానీ నిర్ణయ శక్తి తక్కువగా ఉంది అంటే ఆ సమయంలో నిర్ణయానికి సంబంధించిన పరీక్ష వస్తుంది, నష్టపోతాం. అవునా కాదా అని నిర్ణయం ఒక్క సెకండే, కానీ పరిణామం పెద్దది. కావున అన్ని శక్తులు నాలో ఉన్నాయా అని చెక్ చేసుకోండి. యోగం చేస్తున్నాను కదా, నడుస్తుందిలే అనుకోకండి. యోగం ద్వారా వచ్చు శక్తులన్నీ ఉన్నాయా? లేక కొంచెంతోనే సంతృప్తి అయిపోతున్నారా? బాబా లభిస్తే సరిపోతుందా? వారసత్వానికి అధికారిగా కూడా అవ్వాలి కదా. బాబా ఇచ్చు వారసత్వమే సర్వశక్తులు. అందువల్లనే బాబాకు సర్వశక్తివంతుడు అనే మహిమ ఉంది. కావున సర్వశక్తుల స్టాక్ జమ అయ్యిందా చూసుకోండి. కేవలం సంపాదించుకున్నాం, తినేసాం అలా లేదు కదా. ముందు ముందు మాస్టర్ సర్వశక్తివంతులైన మీ ముందుకు అందరూ బికారులై వస్తారు. ధనధాన్యాల కోసం కాదు, శక్తుల కోసం బికారులై వస్తారు. మరి స్టాక్ ఉన్నప్పుడే సదా ఇవ్వగలరు. తమకు కావలసిన దానికంటే ఎక్కువగా జమ చేసుకోండి. సంగమ యుగంలో జమ చేసుకోవడం తప్ప పనేముంది? కల్పమంతట్లో ఒక్క సంగమ యుగంలో తప్ప ఇంకే యుగంలోనూ జమ చేసుకోలేం. తర్వాత అంతా ఖర్చే ఉంటుంది, జమ ఉండదు. కనుక జమ చేసుకునే సమయంలో, జమ చేసుకోకపోతే అంతిమంలో ఏం చేయాల్సి ఉంటుంది? ఇప్పుడు లేకపోతే మరెప్పుడూ లేదు. టూ లేట్ బోర్డు పెట్టేయబడుతుంది. 21/11/1992లో బాబ్దాదా చెప్పిన మహావాక్యాలు టూ లేట్ గురించి. మీ పురుషార్థాన్ని చెక్ చేసుకుని తీవ్ర పురుషార్థంలోకి పరివర్తన చేసుకోండి. లేదంటే చివరి సమయంలో పరివర్తన చేసుకోలేరు. పరీక్ష రాసే సమయంలో చదువుకునేందుకు ఛాన్స్ ఉండదు. ఇప్పుడు ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఇంకా టూ లేట్ బోర్డు పెట్టలేదు. లేట్ అనే బోర్డు పెట్టబడింది. అందువలన సమయం ఉంది. కొత్త విద్యార్థులు యథార్థమైన పురుషార్థం చేసినట్లయితే 6 నెలల్లో కూడా పాస్ విత్ హానర్గా అయిపోతారు. సమయం అయిపోయిన తర్వాత ఎవరూ ఏమీ చెయ్యలేరు. బాబా కూడా దయ చూపించాలన్నా చూపించలేరు. అందువల్ల ఇప్పుడే చెక్ చేసుకుని పరివర్తన అవ్వండి. 17/11/1994లో బాబ్దాదా చెప్పిన మహావాక్యాలు టూ లేట్ గురించి. పరమాత్మ మిలనం యొక్క సౌభాగ్యం తక్కువేమీ కాదు. ఇది కోట్లలో కొందరైన మీకు మాత్రమే లభిస్తుంది. మిలనం బాగా జరిగింది కదా. భక్తిలో అయితే జడ విగ్రహాలతో కలుస్తారు. ఇక్కడ చైతన్యంలో తండ్రి పిల్లలతో కలవడమే కాదు, ఆత్మిక సంభాషణ కూడా చేస్తారు. ఇప్పుడు సమయం పరివర్తన అయిపోతుంది. మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే విశ్రాంతిగా కూర్చుని వినగలుగుతున్నారు. ముందు ముందు చాలామంది వస్తారు. మీరు అదృష్టవంతులు. టూ లేట్కి ముందే వచ్చారు. లేట్ అయితే అయ్యింది. అందరూ సంతోషంగా ఉన్నారా? బాబ్దాదా 25/11/1995లో టూ లేట్ గురించి ఇలా చెప్పారు. లౌకికంలో కూడా పిల్లలు పుడితే పూర్ణాయుష్ కలిగి ఉండండి అని ఆశీర్వదిస్తారు కదా.
బాబ్దాదా కూడా పిల్లల్ని అవినాశిగా చూడాలనుకుంటున్నారు. పురుషార్థంలో అవినాశిగా ఉన్నవారికే అవినాశి ప్రాలబ్ధం లభిస్తుంది. మాతలు పక్కాగా ఉన్నారా? 1 సంవత్సరం వారు కానీ 2 సంవత్సరాల వారు కానీ అందరికీ అంతిమ సమయం ఒక్కటే, వినాశనం కలిసే జరుగుతుంది. మేమొచ్చి 2 సంవత్సరాలే అయ్యింది, మాకు సిల్వర్ జూబ్లీ అయ్యాక వినాశనం అయితే బాగుండేది, అలా జరగదు కదా. అందువలన వెనక వచ్చిన వారు ముందుకు వెళ్ళిపోవాలి. కొద్ది సమయంలో అధిక సంపాదన చేసుకోవాలి. ఇప్పుడు పురుషార్థానికి సమయం లభించింది, ముందు ముందు ఈ సమయం కూడా లభించదు. చెప్పాను కదా, లేట్ బోర్డ్ పెట్టబడింది, టూ లేట్ బోర్డ్ పెట్టబడలేదు. కనుక మీరందరూ అదృష్టవంతులు. ఇతర వ్యర్థ విషయాల్లోకి వెళ్లకుండా మీ భాగ్యం యొక్క స్మృతిలో ముందుకు వెళ్తూ ఉండండి. బాబ్దాదా 16/2/1996లో చెప్పిన టూ లేట్ గురించి మహావాక్యాలు. సమయము సంకల్పాలను ఎంత పొదుపు చేసుకుంటే దాని అనుసారంగా రాజ్య పదవి, పూజ్య పదవి లభిస్తుంది. ద్వాపరయుగం నుండి మీరు పునర్జన్మలు తీసుకుంటూ దిగుడు కళ్ళల్లోకి వచ్చేస్తారు. కానీ మీ జమా ఖాతా అనుసారంగా మీ జడ చిత్రాలకి పూజ జరుగుతుంది. కావున సమయము సంకల్పాలపైన శ్రద్ధ పెట్టాలి. ఒకవేళ ఈరోజు మీరు చాలా తక్కువ ఖాతా జమ చేసుకుంటే దీనికి నిరాశ పడవద్దు. నాకు ఇప్పుడు సమయం ఉంది జమ చేసుకోవడానికి, కావున త్వరగా చేసుకోవాలని స్వయాన్ని ఉత్సాహంతో నింపుకోండి. ఇతరులతో కాకుండా స్వయానికి స్వయమే పోటీ పెట్టుకోండి. ఈరోజు 8 గంటల జమ అయితే రేపు 10 గంటలకి చేరాలి, అంతేకాని నిరాశ పడవద్దు. ఎందుకంటే టూ లేట్ బోర్డ్ పెట్టలేదు, ఫైనల్ రిజల్ట్ ఇంకా ప్రకటించలేదు. కావున నిరాశ వదిలి ఉత్సాహంతో దృఢ సంకల్పం చేయండి. నేను జమా ఖాతాను పెంచుకోవాల్సిందే అని అర్థమైందా? బాబ్దాదా 31/1/1998లో చెప్పినటువంటి మహావాక్యాలు. ఇప్పుడు సమయం ఇంకా టూ లేట్ యొక్క గంట మోగలేదు. రోజు తారీఖు చెప్పను, టూ లేట్ అకస్మాత్తుగానే అవుట్ అవుతుంది. ఇంకేం చేస్తారు? అప్పుడు జమ చేసుకుంటారా? ఎంత చేసుకుందామన్నా సమయం లభించదు. అందువల్లనే బాబ్దాదా పదే పదే సైగ చేస్తున్నారు, జమ చేసుకోండి. ఈ ఖజానాలన్నీ జమ చేసుకునుట అనగా గుణాలు, శక్తులు జమ చేసుకునుట. ఒక్కొక్క ఖజానాకు గుణాలు మరియు శక్తులతో సంబంధం ఉంది. అలానే బాబ్దాదా యొక్క మహావాక్యాలు 30/11/2004లో టూ లేట్ గురించి. ఇప్పుడు మొదటిసారి వచ్చిన వారు చేతులెత్తండి. మంచిది, టూ లేట్కి ముందే వచ్చారు. అవకాశాన్ని ఉపయోగించుకోండి, అద్భుతం చేసి చూపించండి. ధైర్యం పెట్టుకుంటే బాబ్దాదా తోడు సదా వెంట ఉంటుంది. బాబ్దాదా యొక్క మహావాక్యాలు 15/12/2005లో టూ లేట్ గురించి. మూలల్లో ఉన్న కల్పకృతం పిల్లలందరూ వచ్చి చేరుకుంటున్నారు. చాలా సంతోషం. ఇప్పుడు సమయం తక్కువగా ఉంది కనుక తీవ్ర పురుషార్థం ద్వారా మొదటి నెంబర్ తీసుకునే లక్ష్యం పెట్టుకోండి. ఇంకా టూ లేట్ బోర్డ్ పెట్టలేదు, లేట్ అయింది. అందువల్ల ఎంత పురుషార్థం చేయాలో అంత చేసి ముందుకు వెళ్ళవచ్చు. డీలా పురుషార్థ సమయం వెళ్ళిపోయింది. నడిచే సమయం కాదు, ఎగిరే సమయం ఇది. కనుక డబల్ లైట్గా అయ్యి ఎగరండి. ప్రయత్నించి ఏ పదవి కావాలన్నా పొందవచ్చు. అంతేకాని బాబా మమ్మల్ని లేటుగా పిలిచారని ఫిర్యాదు చేయకండి. మీలో ఉత్సాహం ఉండేలా కానీ ఇప్పుడైనా ముందుకెళ్ళి చూపించవచ్చు. 31/10/2006లో బాబ్దాదా చెప్పిన టూ లేట్ యొక్క మహావాక్యాలు. మీరు టూ లేట్కి ముందే వచ్చారు. కొత్తవారు కానీ పాతవారు కానీ టూ లేట్ బోర్డ్ పెట్టలేదు, లేట్ బోర్డ్ అయితే పెట్టబడింది. కావున కొత్తవారైనా సరే తీవ్ర పురుషార్థం చేస్తే ముందుకు వెళ్ళిపోవచ్చు.
కేవలం మమ్మ బాబా తప్ప ఇంకెవరి పేర్లు ప్రకటించలేదు. దాదీలు ప్రియమైన వారు కదా, బాబాని అంటారు. దాదీలు బాబాకు కూడా ప్రియమే, కానీ నెంబర్ ప్రకటించలేదు. కావున మీరు చాలా గారాభమైన భాగ్యశాలి పిల్లలు. కావున ఎంత ఎగరాలనుకుంటే అంత ఎగరండి. చిన్నపిల్లలకు వేలు అందించి నడిపిస్తారు కదా, పెద్దవారు వేలు పట్టుకుని నడవరు, తమ కాళ్ళ ఆధారంపై నడుస్తారు. కావున కొత్తవారికి బంగారు అవకాశం లభించింది. గ్యాలప్ పెట్టవచ్చు. టూలెట్ బోర్డ్ పెట్టబడేది ఉంది, కావున త్వరగా పరిగెట్టండి. బాబ్దాదా యొక్క మహావాక్యాలు 30/11/2007లో చెప్పిన టూలెట్ గురించి. కొత్త పిల్లలు వచ్చారు, అందరికీ శుభాకాంక్షలు. కొత్తగా మొదటిసారి వచ్చిన వారికి బాబ్దాదా చెప్తున్నారు, భలే లేట్లో వచ్చారు, కానీ టూలెట్ అయితే పెట్టలేదు. ఇప్పుడు కొత్త పిల్లలు కూడా తీవ్ర పురుషార్థం చేసి ఫస్ట్ డివిజన్లోకి రావచ్చు అని వరదానం ఇస్తున్నారు. ఫస్ట్ నెంబర్ కాదు, ఫస్ట్ డివిజన్లోకి రావచ్చు. ఫస్ట్ డివిజన్లో వచ్చే ధైర్యం ఉందా అని బాబా అడిగారు. టీవీలో అందరినీ చూశారు, మంచిది. ధైర్యవంతులకు ఎప్పుడు బాబా సహాయం ఉంటుంది. మరియు సర్వ బ్రాహ్మణ పరివారం యొక్క శుభ భావన, శుభకామన, ఆశీర్వాదాలు మీ జతలో ఉంటాయి. ఎందుకంటే విడిపోయిన ఆత్మలు తిరిగి తమ పరివారాన్ని కలుసుకున్నారు. కావున అందరికీ సంతోషం. బాబ్దాదా యొక్క మహావాక్యాలు 15/12/2008లో చెప్పిన టూలెట్ గురించి. చార్ట్ చూసుకుంటున్నారు కదా. ఒకవేళ ఇప్పటి వరకు మీ మనసులో 2 రాజ్యాలు ఉంటే ఒకే రాజ్యానికి అధికారిగా ఎలా అవుతారు? శ్రీమతంతో పాటు మాయామతం మిక్స్ అయిపోతుందా? మీ విశేష ధారణ పవిత్రత కదా. సదా మనస వాచ కర్మణ సంబంధ సంపర్కాలలో పవిత్రత సంస్కారం న్యాచురల్గా ఉంటుందా? ఏ విధంగా మీ రాజ్యంలో పవిత్రత ధారణ సహసిద్ధంగా ఉంటుందా? అలాగే ఈ సమయంలో పవిత్రత ధారణ న్యాచురల్గా అయిందా? ఎందుకంటే తెలుసు కదా, మీ అనాది మరియు ఆది స్వరూపం పవిత్రత అని. కావున చెక్ చేసుకోండి, పవిత్రత సహజంగా ఉందా? న్యాచురల్గా ఉన్నది వద్దన్న పని చేస్తుంది. కొందరు పిల్లలు మధురంగా ఏమంటారంటే, ఇలా చేయాలనుకోలేదు బాబా, చేసేసాను, అవ్వాలనుకోలేదు, అయిపోయింది. ఒక్కోసారి మనసులో, ఒక్కోసారి కర్మల్లో అపవిత్రత ప్రత్యక్షమైపోయింది. సంస్కారం చాలా జన్మల నుండి ఉంది కదా, జరిగిపోయింది అని అంటారు. ఒకే ధర్మంలో ఉండడము అంటే పవిత్రత ధారణ న్యాచురల్గా సంస్కారం అయిపోవాలి. మాటల్లో ఆవేశం వస్తుంది, కోపం లేదు, కొంచెం ఆవేశం వచ్చింది అంటారు. ఆవేశం క్రోధం యొక్క సంతానమే కదా. మరి ఒకే ధర్మం యొక్క సంస్కారాన్ని న్యాచురల్గా ఎప్పుడు చేసుకుంటారు? కావున చెక్ చేసుకోండి. చెకింగ్తో పాటు బాబా ద్వారా లభించిన శక్తులతో చేంజ్ కూడా చేసుకోండి. ముందు నుంచే బాబా శ్రద్ధ కలిగిస్తున్నారు. తీవ్ర పురుషార్థం చేయండి. కొద్ది సమయం తర్వాత అకస్మాత్తుగా టూలెట్ బోర్డ్ పడిపోతుంది. ముందే ఎందుకు చెప్పలేదు బాబా అని నన్ను అనవద్దు. ఇప్పుడు పురుషార్థం చేసే సమయం అయిపోయింది. కేవలం తీవ్ర పురుషార్థం చేసే సమయమే ఉంది. కావున చెక్ చేసుకోండి. కేవలం చెక్ చేసుకోవడం కాదు, చేంజ్ అవ్వండి. ఓం శాంతి.